ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్యా పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము శరణన్న వారి పాలి శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు బలో అయోధ్యాపతి రామచంద్రమూర్తి భగవాన్ కి లక్ష్మణ స్వామికి పవన సుత వీర హనుమానికి జై శ్రీరామ్. రాముల వారితో సీతాదేవి అలా ఏదో ఇచ్చికాలు మాట్లాడుకుంటూ ఆయన ఏదో అన్నారు, ఆవిడ ఏదో అంది. ఏమన్నారు అంటే, మీరు వినుంటారు, అయినా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. మీ ఊళ్ళో పాయసానికి పిల్లలు పుడతారంటగా అన్నది. ఎవరు? సీతాదేవి. అంటే రాముల వారు, అవును మీ ఊళ్ళో నాగలు దున్నుతుంటే పిల్లలు దొరుకుతారంట కదా కదా. ఎప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు ఏదో ఒక పని చేసే యంత్రంలా భార్య, పని చెప్పే ఓనర్ గారిలా భర్త కాదు. అది రామాయణం చెప్తుంది. అలాగే సీతాదేవి అడవిలో వెళ్ళేటప్పుడు అదే రామచంద్రమూర్తితో ప్రారంభం, ఈ వనవాస ప్రారంభంలో ఋషులు కొందరు వచ్చి కష్టాలు చెప్తారు. చెప్పి రాముడు అలాగే ఐ విల్ టేక్ కేర్ అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవి, ఎందుకంటే ఊళ్ళో నేను మనం ఏదో ఎడుకో ఇక్కడ ఉండటానికి వచ్చామన్నా పడా ఏదో పిలిచారు అందుకని వచ్చాం. అదో మీ పిన్ని గారు, అత్తయ్య గారు, నాన్నగారు వాళ్ళు వచ్చాం. వాళ్ళు లోకల్స్, వాళ్ళకి బోల్డన్ ఉంటాయి. మనం ఇళ్ళకాలు కలిసిపోతారు. అనవసరం కొత్త శక్తులు తయారు చేసుకోవడం కాబట్టి మనకి ఎందుకు వచ్చిన కూడా అంది. ఎవరు? మామూలు ఆడవాళ్ళు ఎలా మాట్లాడో అలా మాట్లాడింది ఆవిడ. రాముడు చెప్పాడు, మంచిది సార్. రాముడు చెప్పాడు, నేను మాట ఇచ్చాను అంటే నిలబెట్టుకుంటాను నేను ఏదేమైనా అంటారు. సరే అయిపోయిన తర్వాత ఒకరు వెళ్తే చాలు, కూర్చో అమ్మాయి, ఇద్దరు ఎందుకు కూర్చోను, బావి తవ్వుతారా ఏంది, ఏదో చెప్పాలంటే అదే ప్రమాదం. సో ఆ సౌండ్లు ఎందుకు, చిన్న పని చేయడానికి చూసా ఎంత డిస్టర్బెన్సో. ఇక నీళ్ళు అడగకూడదు సార్, అసలు కదపకూడదు. లక్ష్మణ ఏ కదిపితే ఇది కూలిపోతుంది. ఇది మంచి కదిపినా చెడుకు కదిపినా చెడే డీవియేషన్. సో సీతాదేవి చెప్పింది, మీకు ఒక కథ చెప్తాను. ఎవరితో? ఎప్పుడు నేను చెప్తున్నాను నువ్వు విను కాదు, ఆవిడ చెప్తే కూడా ఆయన వినాలి. ఒక కథ చెప్పింది. ఏంటి ఆ కథ అంటే, ఒక అడవిలో తపస్సు చేస్తున్నాడు ఋషి. తపస్సు చేస్తుంటే ఎవరికి ఇబ్బంది? ఇంద్రుడికి. ఎవడు సీటు కొట్టేస్తాడే.
అయితే ప్రతిసారి రమ్మని మేనకనే పంపడం అది కామన్, దట్స్ కామన్ తలనొప్పి. అందుకని ఈసారి ట్రెండ్ మార్చి ఏం చేశాడు, ఆ కుర్చీలో పెట్టి ఎవడగాలు తీసుకుంటారు, నువ్వు కూర్చో, ఎవరికి ఇవ్వక. సో అప్పుడు సీతాదేవి చెప్తుంది కథని, ఈ ఇంద్రుడు ఒక రాజు వేషంలో వచ్చి కత్తిని ఇచ్చి, ఇది మా పూర్వం నుంచి వస్తున్న కత్తి అండి, ఈ కత్తిని జాగ్రత్తగా ఉంచండి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అన్నాడు. ఈ ఋషి గారు దాన్ని అక్కడే పెడితే అలాగా, అందుకని నదికి వెళ్తూ దాన్ని పట్టుకుని వెళ్ళేవాడు, అక్కడ కూర్చి మళ్ళీ స్నానం చేసి తెచ్చేవాడు. మనసు దూలదు కదండి, దూల మనసు కదా. ఆ కత్తి ఒకసారి దాన్ని ఎలా పిడిదీసి ఇలా వస్తుంది, ఎలా తెగుద్దో చూద్దాం, మొక్కలు అవి నరికాడు. బాగానే ఉంది పదును అనుకున్నాడు. ఆ తిప్పడం అదొక వ్యసనం అయింది. ఆ చెట్లు నరకడం, ఆ మొక్కలు నరకడం. ఈయన వెనకాల బోల్డెన్ జంతువులు వచ్చాయి, జింకలు ఇవన్నీ వచ్చాయి. అలా నరుకుతూ ఒకసారి తల తెగుద్దో లేదని దేనే ఇచ్చాడు, దిగింది. ఈయన తపస్సు అంతా ఏమైంది, పాడైపోయింది. అంటే మనల్ని పాడు చేయడానికి వ్యక్తులే రావక్కర్లేదు, పెద్ద పెద్ద శక్తులే రావక్కర్లేదు, ఓ ఎనప మొక్క కూడదు. అర్థమైందా, మనకి ఎందుకు వచ్చిన గొడవ అండి అన్న. కానీ రాముడు, ఆవిడ మరి పురుషాకారం కదా, ఆవిడ మరి భగవంతుడితో పని చేయించడానికే, ప్రేరేపించడానికే వచ్చింది. అడవిలో ముందు నడుస్తానన్నది అందుకు. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు సర్ది చెప్తూ ఉండాలి, ఒకసారి వినకపోతే బల్ల బుద్ధి చెప్తూ ఉండాలి. అదేందా, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఈ వ్యవస్థ, ఈ సాంప్రదాయం అలా వెళ్ళకపోతే ఏదో రోజున మనం చాలా నష్టపోయాం, మరో నష్టం జరుగుతుంది. ఎన్నో దేవాలయాలు, ఎంతో చరిత్ర, ఎన్నో గ్రంథాలు ఇన్ని ఉండి మన దేశం మన ధర్మం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మీరందరూ మంచి అమ్మలే, కానీ మీ కూతుళ్ళు మంచి కూతుళ్ళు అని చెప్పడానికి లేదు. గాజులు వేసుకోరు గాడిదలు, చిన్న బొట్టు పెడతారు. మీరు మంచి అమ్మలే, ఎందుకంటే మీ అమ్మ మంచిది కాబట్టి. మరి మీరు మంచి అమ్మలు ఎందుకు అవలేకపోతున్నారు అంటే వాళ్ళు దిక్కుమాల స్కూల్లో చదువుతున్నారు కాబట్టి. అన్నీ నిజాలేనా, నాకు తెలుసు కదమ్మా. కాబట్టి మీరు వచ్చే తరాన్ని కాపాడాలని చెప్పడానికి ఇదంతా రాపాడాను అమ్మ. ఆ పిల్లలకి చెప్పాలి భగవంతుడు ఏమిటి, మోక్షం ఏంటి, ముక్తి ఏమిటి, నామం ఎందుకు చెప్పుకోవాలి, రామానుజుల వారు 10 నిమిషాలు ఎందుకు తిరిగారు, ఇది మాట్లాడాలి. ఏమీ తెలవకుండా ఆయ్ మమ్మీ అంటే ఇది డమ్మి, తర్వాత ఎవడో త్వరగొడ పట్టుకెళ్ళి అమ్మి, తినే దాంట్లో ఉమ్మి, తీసుకెళ్ళి కుమ్మి. అదవుతుందమ్మా. అందుకని జాగ్రత్తగా ఉండమని మీ పిల్లలకి చెప్పమని చెప్తున్నాం. అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. స్వస్తి.